అందరికీ నమస్కారం అండి. మా ఇంటి విందుకి స్వాగతం. మీ శ్రీజాని. అయితే మనం సండే వస్తేనే బిర్యానీ చేయాలా లేదా చికెన్ చేయాలో నాన్ వెజ్ ఫ్రీలకి చాలా కన్ఫ్యూషన్గా ఉంటుంది, ఏం చేయాలా అని. కానీ బిర్యానీ మనం ప్రాసెస్ అంటే చాలా బిర్యానీ తినాలనిపిస్తుంది, కానీ కొన్ని చాలా ప్రాసెస్ ఉంటుంది, ఎంతో పని ఉంటుందని కొన్ని తినాలనిపించినా తినలేక చేయలేక కొంచెం ఉండిపోతుంటాం. ఎన్నో పనులు అది ప్రాసెస్ వల్ల మనం బిర్యానీ చేసుకోలేకపోతాం. కానీ అలాంటివన్నీ ఏం అవసరం లేకుండా మనం ఎంతో సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఏం లేదండి, ఆయిల్ వేసి కొన్ని మనం గరం మసాలాలన్నీ వేసేసుకోవాలి. దాంట్లో ఉల్లిపాయ వేసుకోవాలి, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయ పేస్ట్ చేసుకొని ఉల్లిపాయ, టమోటా అన్నీ బాగా కొంచెం వేగనిచ్చి, మనం చికెన్కి పెద్ద పెద్ద ముక్కలు అవసరం లేదండి, ఇది కుక్కర్లో వేస్తున్నాం కదా. అయితే దమ్ బిర్యానీకి అయితే పెద్ద పెద్ద ముక్కలు కావాలి. ఇది మనం నార్మల్గా చికెన్ కర్రీ చేసుకునేలాగా ముక్కలు చేసుకుంటాం కదా, అదేవిధంగా దీనివల్ల ఏంటంటే ముద్దకి ముక్క మనకి తగులుతుంది, చాలా రుచిగా ఉంటుందండి. అస్సలు మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుందో. నేను చాలా టేస్టీగా అనిపించింది, మీరు ఇలా ట్రై చేయండి. ఇదే అండి. ఇప్పుడు దీంట్లోనే మనం ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా అన్నీ వేసేసుకొని కలుపుకొని దీంట్లో బియ్యం వేసేసుకోవాలండి. బియ్యం ముందుగానే నానబెట్టేసుకున్నాను. ఇది 1/2 కిలో చికెన్ అండి. 1/2 కిలో చికెన్కి నేను 2 గ్లాసులు అంటే 1/2 కేజీ చికెన్కి 1/2 కేజీ రైస్ సరి సమానంగా వేసుకున్నాను. అయితే 2 గ్లాసులు బియ్యం అండి. 2 గ్లాసులు బియ్యం అయితే 3 గ్లాసులు నీళ్ళు వేస్తున్నాను. ఎందుకంటే కుక్కర్లో కాబట్టి మనకి ఎక్కువ నీళ్ళు అవసరం లేదు, అందుకని. ఇప్పుడు నీళ్ళు వేసేసుకొని కొంచెం పైన గార్నిష్ చేసుకొని మన ఇష్టం అండి. ఫ్రై చేసిన ఆనియన్స్ ఉంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. మీరు అది లేదు, అవన్నీ చేసుకోవాలి, ప్రాసెస్ అవసరం లేదంటే కొత్తిమీర, పుదీనా వేసేసుకొని కొంచెం నెయ్యి వేసుకోండి, మాడకుండా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, ఎంతో సింపుల్గా ఈజీగా అయిపోతుంది. మనం హోటల్ రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది, టేస్ట్ కూడా వండర్ఫుల్గా ఉంటుందండి. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి, అస్సలు ఎంత మంచి కుదిరింది.